అవును టీచర్. ఇవాళేమో మధురిమ సినిమాలో యాక్ట్ చేసింది చూడండి, సరస్వతి. అమ్మాయికేమో అభినందన సభ. మా డాడీ పాసులు తెచ్చారు, వెళ్తున్నాం. అందుకనే ట్యూషన్కి రానని చెప్పడానికి వచ్చాను. వస్తాను. సరస్సు, నా సరస్సుకి అభినందన సభ. వెళ్తాను. నేను కూడా వెళ్తాను. మళ్ళీ రాకో. అడిగిన టైం అయిపోయింది. వారం ఎప్పుడో దాటిపోయింది. ఎలా? అది కాదు సార్, వీలు చూసుకుని 2-3 రోజుల్లో. ఇంటెద్దు కడతావు, నేను నమ్మాలి. అయ్యే పని కాదు కానీ ఓ పని చేయి, ముందు బయటికి నడు. నడు. నిన్నే, నీకే చెప్తుంది. నడు, బయటికి నడు. ఇది అన్యాయం సార్. ఇప్పటికిప్పుడు నేను ఎక్కడికి పోను. కాట్లోకి వెళ్ళు. నీకు సుఖం, నాకు సుఖం. సరస్సుకి అభినందన సభ. ఆంటీ, ఏంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నా? ఏమైందమ్మా? ఎవరేమన్నారు? డాడీ తిట్టారు. ఎందుకు? నేను సినిమాలో యాక్ట్ చేశాను ఆంటీ, అందుకని తిట్టారు. చెప్పండి, సినిమాలో యాక్ట్ చేయడం తప్ప? పొద్దున్న స్కూల్లో పేట్రియాటిక్ సాంగ్ అంటే తీశారు. నువ్వు బాగున్నావని నన్ను యాక్ట్ చేయమంటే నేను చేశాను. దానికేమో డాడీ షటప్ అంటూ నోరుమై అంటూ ఏంటంటూ అన్నారు. కోప్పడ్డారు. ఆయనకి ఎందుకంత కోపం వచ్చిందో ఏంటో. నేనేం తప్పు చేశాను? నిజమేనమ్మా, సినిమాల్లో యాక్ట్ చేయకూడదు, తప్పు. పెద్దవాళ్ళెంతో అనుభవంతో చెప్తారు. చెప్పినవి ఇప్పుడు నచ్చకపోయినా భవిష్యత్తులో మనకి మంచి జరుగుతుంది. డాడీ తిట్టారని బాధపడకు. ఇందులో తప్పే ఉందంటే? వద్దమ్మా, సినిమా రంగం అంత మంచిది కాదు. ఎందుకైనా మంచిది నువ్వు దానికి దూరంగా ఉండు. డాడీ చెప్పినట్టుగా విను. తప్పకుండా వెళ్ళాలి. నేనెలానూ సాధించలేకపోయాను. సరస్సు సాధించింది.
దాన్ని కళ్ళారా చూసుకోవాలి. టైం ఎంత అయింది సార్? 5 అయిందమ్మా. 5 అయింది. 6 గంటలకి సభ. గంట టైం ఉంది. కానీ నేతాజీ గ్రౌండ్స్ చాలా దూరం. చేతిలో చిల్లి కవ్వలేదు. ఎలా వెళ్ళాలి? నడిచే వెళ్తాను. ఎంత దూరమైనా వెళ్తాను. ఎలాగోలా ఆ టైంకి అక్కడికి చేరుకుంటాను. నా సరస్సులు నేను చూసుకుంటాను. ఈ చిన్న వయసులోనే సరస్వతి జాతీయ స్థాయిలో ఉత్తమ బాలనటి అవార్డు అందుకోవడం పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నదానికి నిదర్శనమని చెబుతున్నాను. కళ ఒకరి సొంతం కాదు. దానికి చిన్న పెద్ద తారతమ్యాలు లేవు, కులమత భేదాలు లేవు. ఆరాధిస్తే అది ఎవరి సొంతమైన అవుతుందని గట్టిగా చెబుతున్నాను. చిరంజీవి సరస్వతిని అభినందించడం లేదా సన్మానించడం అన్నది మనల్ని మనం అభినందించుకోవడం లేదా సన్మానించుకోవడం అని మరీ మరీ చెబుతున్నాను. అలాగే చిరంజీవి సరస్వతిలో గల నటనని గుర్తించి మధురిమ చిత్రాన్ని నిర్మించడానికి సాహసించిన శ్రీ వేణు సుధాకర్ గారు కూడా అభినందనీయులని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. ఇకపోతే ఏంటి ఇలా చెప్పా చేయకుండా వచ్చేసి ఎలాగమ్మా? నువ్వా నీకేం పని ఇక్కడ? సూపెట్రా, ఆ సూపెట్టి నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? ఎదవన్నారు ఎదవలా కనిపిస్తున్నావు. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి నీ సూపుకి అర్థం ఏంటో తెలిసిపోయిందిరా. అదన్నమాట. మరి నీకు ఎలా కనిపిస్తున్నాను రా? గోల్డెన్ వర్డ్స్ ఆర్ నాట్ రిపీటెడ్. అంటే మంచి మాటలు మళ్ళీ మళ్ళీ చెప్పు అని. తప్పక మీరు రెండమ్మా. ఒకసారి తీయండి. హలో హలో ఎక్కడ దొరకదు? హలో ఒకసారి తీయండి. గేట్ తీయండి. హలో హలో గేట్ తీయండి. గేట్ తీయండి. ఒకసారి తీయండి. ఎక్కడ దొరకదు? ఇకపోతే డైరెక్టర్ రాము గారి గురించి నేను వేరే చెప్పనక్కర్లేదు. ఆయన అపరబ్రహ్మ. మధురిమ లాంటి మహోన్నతమైన చిత్రాన్ని అందించిన ఆయన పొగడ్డానికి వేనోళ్ళు చాలు.
ఉపన్యాసాన్ని ముగిస్తూ ఇప్పుడు చిత్ర నిర్మాత శ్రీ వేణుగారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకి నమస్కారం. ఓ మంచి సినిమా తీయాలని నాకు చాలా చాలా కోరికగా ఉండేది. తీయాలి, మంచి సినిమా తీయాలి. దానికి మంచి కథ, మంచి డైరెక్టర్, మంచి యాక్ట్రెస్, అంతా అందరూ మంచివాళ్లే కావాలనుకుంటున్న వేళలో మధురిమ కథ నేను చదవడం జరిగింది. ఆ కథలో మానసికంగా ఎదగని మధురిమ పాత్ర నాకెంతో నచ్చింది. ఆ పాత్రను ఎవరు పోషిస్తారు? పోషించడం కాదు, అందులో జీవించేదెవరని అనుకుంటున్నప్పుడు నా ప్రాణ స్నేహితుడు సతీష్ డాటర్ చిరంజీవి సరస్వతిని చూడటం జరిగింది. చిరంజీవి సరస్వతి మధురిమ పాత్రకు చక్కగా సరిపోయింది. నిజానికి చిరంజీవి సరస్వతి ఓ గొప్ప కళాకారిణి కన్నబిడ్డ, ఓ మహానటి కూతురు. తరతరాలుగా ఆ వంశం నటనకి పెట్టింది పేరు. చిరంజీవి సరస్వతి ముత్తాత గారు ప్రముఖ రంగస్థల నటులు. తర్వాత ఆ పిల్ల అమ్మమ్మగారు కూడా రంగస్థల నటే కాక సినిమా నటి కూడా. ఇకపోతే సరస్వతి తల్లిగారు ఎవరంటే 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 సినిమా నటి కళ. ఆవిడ మన మధ్య ఇక్కడే ఉన్నారు. ఆవిడ్ని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాను. కళగారు, 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 దయచేసి మీరు స్టేజ్ మీదకి రావాలండి. కళగారు, కళగారు, మీరు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి ప్లీజ్. కళగారు, దయచేసి స్టేజ్ మీదకి రండి. కళగారు, 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 దయచేసి రండి. కళగారు, దయచేసి కళగారు రావాలి. కళగారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మీ కన్నబిడ్డకి మీరు కోరుకున్న కళాసీమలో గొప్ప సత్కారం జరుగుతోంది. మీరెక్కడున్నా కానీ దయచేసి వేదిక మీదకి రండి. అదిగో కళగారు అక్కడున్నారు. కళగారు, 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 దయచేసి వెళ్ళిపోకండి. స్టేజ్ మీదకి రండి. మీ కన్నబిడ్డని నిరాశపరచకండి. ఆమె మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. అలాగే మీ కన్నతల్లి కళామ తల్లి కూడా మీకోసం ఎదురు చూస్తుంది. దయచేసి రండి. ఆంటీ, కళగారు, మీరు వేదిక మీదకి రావాలి. మీ కన్నబిడ్డని మీరు ఆశీర్వదించాలి. తప్పదు, రండి. కళగారు, స్టేజ్ మీదకి రండి ప్లీజ్. మీరే రావాలి, తప్పదు.
సరస్సు అమ్మా కళగారు మీరు స్టేజ్ మీదకి రావాలి ప్లీజ్.